ఫిలదెల్ఫియా సంఘం గురించి చూద్దాం అనుకో. సరే, నెక్స్ట్ వారం యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సన్నిధికి కూర్చొచ్చిన మీ అందరికి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పరలోకపు ఆశీర్వాదాలు మీ అందరికి కలుగును గాక. ఆమేన్. కీర్తనలు 57వ కీర్తన. కీర్తన 8వ వచనం. నా ప్రాణమా, ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా సితారా మేలుకోనండి, నేను వేకువని లేచెదను. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా సితారా మేలుకోనండి. దావీదు గారు ఎప్పుడు లేస్తాడట? ఏ పరిస్థితిలో ఉన్నాడు తెలిసినా? ఏ పరిస్థితిలో ఉన్నాడు? గుహలో ఉన్నాడు, అంటే శ్రమలలో ఉన్నాడు, గర్వపడ్డాడు, పారిపోయాడు. ఎక్కడి నుంచి? సౌలు రాజు గారి దగ్గర నుంచి గుహలో దాక్కున్నాడు. అక్కడ లేచి వేకువ లేచి ఏమంటున్నాడు? ప్రాణంతో చెబుతున్నాడు. ఏమని? ఉదయాన్నే లేవు. స్వరమండలం అంటే ఏంటి? గుర్తునా కదా? స్వరమండలం అంటే పొద్దున్నే 100 మంది లేచి ఇక నగరంలో తెరవడు. స్వరమండలంతో చెబుతున్నాడు, ఏ గుండు లేవు. తర్వాత పక్కన సితారం ఉందంట, వాద్యం. సితారం లేపుతున్నాడు. ఆయన అంట వేకుని లేస్తాడట. ఇంకొక వాక్యం కూడా ఎట్లా చూద్దాం. 108వ కీర్తన 108 2వ వచనం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు అయ్యగారు? దావీదు గారే, స్వరమండలమా సితారా మేల్కొనండి, నేను వేకువ లేచెదను. రెండు వాక్యాల అర్థం ఒకటే. ఈ రెండు వాక్యాల మీద ఈ రోజున కొద్ది మాట కూడా తెలియపరుచుకున్నారు. స్వరమండలం చెప్తున్నాడు, సితారా మేల్కొనడి, నేను వేకువ లేచి. వేకువ లేవడం అంటే ఉదయాన్నే ప్రొద్దునంటే చీకటి ఉండగానే, ఇంకా చీకటి ఉండగానే. వేకువ అంటే 4వ జాము. వేకువ అంటే 4వ జాము అంటే ఎంత టైము? ఎంత? 3 గంటల నుంచి 6 గంటలు. తెల్లవారుజాము 3 గంటల నుండి 6 గంటల లోపు దాన్ని వేకువ అంటారు. ఈ మధ్యలో మన ప్రార్థన మొదటి ప్రభు సరించాలి. దేవుని స్తోత్రం. ఎంతమందికి ఈ ప్రార్థనలతో ప్రభు వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించబోతున్నాడు, హక్కును చేర్చుకోబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. వేకువజాము ప్రార్థన పటిష్టమైనది, ప్రతిష్టాత్మకమైనది. అందరూ చేయలేరు, తెలుసా మీకు? అందరూ చేయలేరు. అందరూ విశ్వాసుల్లోనే, నేను చెప్పేది విశ్వాసుల సంగతే చెబుతున్నాను. విశ్వాసుల్లోనే తెలంగాణ లేకుండా ఎంతమంది ఉన్నారు? ఒకవేళ లేచినా ప్రార్థన చేయకుండా ఎంతమంది ఉన్నారు? ఎవరు పాడితే తెలియదు. మాకేం తెలుస్తుంది? మేము వస్తామా? నాకే తెలుసు. దేవుని స్తోత్రం. మీ విషయాన్నైనా నా విషయాన్నైనా ఎవరో తెలుసు? అది వేకువ అంటే 4వ జాము లేదా అరుణోదయం. దేవునికి స్తోత్రం. అరుణోదయం అంటే నాకు అంటే ఒక పైన గుర్తొస్తాడు. అరుణోదయం అనగానే ఒక పైన గుర్తొస్తాడు. ఎవరైనా? భక్తుడే లేకు, భక్తుడే లేకు. ఆయన దేశములంతటి కొనవాడు, ధనికుడు, ఐశ్వర్యవంతుడు, ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయి. 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది తగ్గట్టు ఆస్తు ఉంది. కానీ ఆ టైంలో చూడడం. ఏ టైం చూస్తాడు? ఎవరైనా చూస్తాడు? తెల్లవారు అరుణోదయం లభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అరుణోదయం లేచి బిడ్డల వరకు చేతులు ఎత్తుతాడు.
ఆ రోజుల్లో పాత నిబంధన బలులు అంటారు, క్రొత్త నిబంధనలో దానిని స్తోత్రాలు అంటారు. పాత నిబంధనలో బలులు, క్రొత్త నిబంధనలో ఈ వేకు అనేది ప్రకటన గ్రంథంలో రాసింది చక్కగా. అసలు ఈ వేకు చుట్టూ ఎవరు, వేకు అంటే ఎవరు, ఎందుకు మనం తెల్లరి గంటే చేయాలి, మొదటి 4వ జామున ఎందుకు చేయాలి అంటే ఆ ఒక్కటే కాదు, రోజంతట్లో ప్రారంభం. అది ప్రారంభమే. మనం దేంతో ప్రారంభించాలి? మనం ఒక చీకులతో ప్రారంభించాలి. కొంతమంది ఉద్యోగస్తులు, నేను వరకు గుంటూరులో 17 ఏళ్ళు ఉన్నాం. మా ఇంటి ఓనర్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్. వాళ్ళు ఆ అక్క ఒంగోలు డైలీ ఉదయాన్నే 3 గంటలకే కుక్కరు మొత్తం పడేది. ఏమన్నా కుక్కరు సౌండ్ 3 గంటలకి. వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతున్నారు. దేవుని బిడ్డలుగా వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. మరి వాళ్ళకి ఆ టైం వెళ్తేనే అట్లాగే. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి ప్రశస్త సమయంలో మాసులకు వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు? ఎండలని ఎప్పుడు వెళ్తారు? మీకు తెలియదు కదా. అర్ధరాత్రుల్లో 1 గంట 2 గంటలకు వేసి వెళ్తారు. మరి ప్రార్థన మనం విశ్వాసలో ఎట్లా నడవాలి? నిద్ర ఉండదు అనుకుంటాం, నిద్ర ఉండదు అంటారు, నిద్ర ఉండదు అంటారు. అదే ముచ్చట పెట్టి యవాన్ని పెట్టి నిద్ర ఎడిపోతుందో తెలియదు. ముచ్చటికి యవానికి దేవుని సన్నిధికి మొదట మనం దేవుని మాటకు ప్రారంభం వేకువ అంటే ఒకసారి ప్రకటన చదవండి. చదివినా మన వాక్కులో 22వ అధ్యాయం 16వ వచనం. ఇది ఎవరి కోసం? ఇంత చెప్పాలి. ఎవరి కోసం అంటే చెప్తారు. 22వ అధ్యాయం 16వ వచనం అందరూ తీసారా? సంఘముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చాను. యేసు అని నేను నా దూతను పంపినాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన యేసు ప్రభువారు ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నారు. కాబట్టి మనం కూడా ఉదయకాలంలో లేవాలి. ప్రారంభం లేచిన మనము ఏం చేయాలి? స్వరమండలమా, నా ప్రాణమా, సితారం అంటే సితారం, గిటార్ అంటే గిటార్, ఏమి లేకపోతే స్వరమండలం చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2:28 కూడా మనం చదువుకుంటే ఇదే ప్రకటనలో 2:28. నేను వీటిని కాదు మాట్లాడాల్సిన విషయాలు చదువు. అది ఉదయకాలంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారికి వేకు చుక్కంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభుని ఇస్తారట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మనతో ఉండబోతున్నారు. ఉదయకాలం లేచిన ప్రార్థన త్వరగా సహాయం చేయబోతుంది. అది ఎంత జటిలమైనదైనా సరే అది లోకము తలకిందులుగా చేయగలదు. ఎంత దానినైనా చేయగలరు. దేవుని స్తోత్రం. రాజు చట్టాలను మార్చగలరు, లేకపోతే ప్రభుత్వ చట్టాలు మార్చగలరు. ఏ ప్రార్థన? వేకువ జాము చేసినాం. అది 4వ జాము అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు గారు 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని వాక్యాలు చూపించిన ఏమైందంటే ఈ వేకు అనేది మన చీకటి బ్రతుకుల నుండి విడిపిస్తుంది. చీకటి నుండి విడిపిస్తుంది. ఆ వాక్యము చీకటి గల చోట్లకు వెలిగించి దీపమైనట్టుగా దాని యందు మీరు లక్ష్యం చేయడలా మీకు మేలు అంటున్నట్టు స్తోత్రం. పేతురుగా మామూలుగా కాదు. సంఘము ప్రారంభించడానికి మొట్టమొదటిగా దేవుని చేత బలముగా వాడబడిన సేవకుడు, ప్రతిష్ఠించబడిన సేవకుడు పేతురుగా. దేవుని స్తోత్రం. మొదటిగా సంఘము మేడగదిలోకి వెళ్ళినప్పుడు పేతురు గారే మరి
వాక్యం చెప్పింది బలమైన వాక్యము. ఎవరైతే వేపు జామున లేస్తారో వారికి మేలు జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే, ఎలా ఉన్నాం? మీరు ఒకప్పుడు చీకటి అయ్యింది, ఇప్పుడైతే ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఎలా ఉన్నారు? అంత చెప్పండి ప్లీజ్, చెప్పండి. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? చీకటిలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? వెలుగు సంబంధులం. మనం వెలుగు ఫలం పొందుకోవాలి అంటే చీకటి అనగా అంధకార క్రియలు. 11వ వచనంలో అది ఏం చేయాలి? ఎవరైనా చేస్తాను ఏం చేయాలి? మనం చెప్పండి, ఖండించాలి. కుర్రాడు అంటే చేయడం ఏమైందిలే, కొంతమంది ప్రోత్సహిస్తారు. దేవుని బిడ్డలు ఖండించాలి. చీకటి క్రియలు ఏం చేయాలి? త్రాగుడైన చీకటిని ఏం చేయాలి? అందరూ చెప్పండి, త్రాగుడైన చీకటిని, పాపం అనే చీకటిని, చెప్పట్లేదండి, దుర్వ్యసనాలు అనే చీకటిని, వ్యభిచారం అనే చీకటిని ఖండించాలి. దేవుని స్తోత్రం. పూర్వస్థితి నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఇప్పుడు వెలుగు సంబంధంలోకి వచ్చాడు. మనలో ఎవరు తీస్తున్నారంటే వేకువ చుక్క ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే మీ కుటుంబాలలో వేకువ చుక్కైన ప్రభు అయిన యేసుక్రీస్తు సంచరించునుగాక, సంచరించునుగాక. మన బ్రతుకులలో చీకటి నుండి మనం విడిపించబడ్డాం, వెలుగు సంబంధాలుగా మార్చబడునుగాక. హల్లెలూయా. 14వ వచనంలో చెప్పబడింది, అందుచేత నిద్రించుచున్నావు మేలుకొని మృతుల నుండి లేవో, క్రీస్తుని మీద. నేను చెప్పుకోవటమైనా ఏమన్నా అర్థమవుతుందా? అది జరుగుతుందా? నేను జరుగుతున్నాను అంటేనే ఏమన్నా నాకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మాకు అర్థం కావట్లేదన్నా దేవుని స్తోత్రం చేద్దాం. అర్థమవుతున్న వారు దేవుని స్తోత్రం చేద్దాం. అట్లనే అర్థమైనట్టు కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తప్పకుండా నేను ఎందుకంటే స్పీడ్గా మనకు కావాల్సిన 4 మాటలు ఉన్నాయి చెప్పాలి. ఇంకొక మాట చదువుకుందాం, ముందుకు వెళ్దాం, కీర్తనలో పెడతాం. నేను రిఫరెన్స్ చెప్పి వదిలేస్తాను. ఇక్కడే ఉన్నాను అనుకో, 1.5 అవర్లు గంటన్నర పట్టిందని నేను చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయాలు దాటిపోతే ఉన్నాయి. స్పీడ్ అవుతుంది. 46వ అధ్యాయం 46 5వ వచనం. అది ఇప్పుడు వేకు చుక్క అయిన ప్రభు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? చెప్పండి, ఏం చెప్పండి? మన పట్టణంలో ఉన్నాడు. మనకు భయం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరుణోదయమున ఎవరైతే లెగిసి ప్రభువుకు మొరపెడతారో, స్తుతిస్తారో వారికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. చాలా మంది ఆడవాళ్ళు కూడా 9 ఏళ్ళు లేవు. ఆ సూర్యుడు వచ్చి మొహం మీద కొట్టిన ఎండాకాలంలో అసలు ఎండాకాలం ఎట్లా లేవాలి? అసలు తెల్లవారుజాము అనేది ఎలా ఉంటుందంటే నిద్ర ఎప్పుడు పట్టినా పట్టలేదు. ఎప్పుడు పట్టింది? యాక్సిడెంట్ అయ్యేటప్పుడు తెల్లవారుజాముకి రాత్రంతా నిద్ర పట్టకపోయినా తెల్లవారుజాముకి నిద్ర పట్టింది. దాన్ని ఛేదించగలిగారు. అదే చీకటి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, అది మన గ్రామంలో ఉన్నాడు. మనకు ఎలాంటి భయం అవసరం లేదు, దిగులు అవసరం లేదు. ఈ కుటుంబాన్ని ఎట్లా నడిపించాలని చింత అవసరం లేదు. అరుణోదయమున నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నే భౌతికంగా మాకు పెద్దోళ్ళు అంటారు, తెల్లవారుజాము చేసే వాళ్ళకంటే మంచి ఆరోగ్యం ఉంటారు. హల్లెలూయా.
ఒకరోజు యేసు ప్రభు వారు తెల్లగా వస్తారు. ఒకసారి చదువుదాం, ఆ మాట చదువుకున్నాక ఆ విషయాల్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదువు. 4 జాము అంటే ఎంత? 3 నుంచి 6. ఏమా నిద్రపోతున్నావా? 14వ అధ్యాయంలో బైబిల్ది 25వ వచనంలో రాత్రి 4 జాము అంటే 3 నుంచి 6 తెల్లవారు జాము. యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే యేసు ఉన్నాడు, ధైర్యము తెచ్చుకుని నేనే అంటే తెల్లవారుజామున ప్రభు వారు త్వరగా మనకి భయపడ. అంతేనా కాదు? నువ్వు పగలు బాగా పడుకుని తెల్లారి లేచి దొంగతింటికి మధ్యాహ్నానికి ఏదో మొక్కలు తిని చర్చిలో ఇంట్లోకి వెళ్ళి మోకరెత్తాం. ఏమైతే వెంటనే ఎంత కావాలి ఎంత వచ్చింది, ఎంత కావాలి వచ్చింది, ఎక్కగా తట్టుకుంటాం. 2 ఆవులు ఎంత వచ్చింది తట్టుకుంటాం. 3 ఆవులు ఎందుకు నీ తెలియకుండా ఇక నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసేది? ప్రారంభం ప్రభుత్వం ప్రారంభిస్తే ప్రభుని దర్శించబోతున్నా. అప్పుడు ఏమైంది? నీవే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవివ్వని చెప్పగా ఆయన రమ్మనగా పేతురు రక్షించమని కేకలు వేసిన వెంటనే యేసు చెయ్యి చాపి పట్టుకుని ఎందుకు సందేహం? ప్రభువారు అనుకుంటే ఆత్మవిశ్వాసులారా నేను కదా, ప్రభువారే ఆత్మవిశ్వాసులారా ఎందుకు మీరు సందేహపడతారు? శ్రమ వచ్చిందని సందేహపడతారు. మొదట మనం ఏ బాధ వచ్చినా ఏం అనుకుంటాం? ప్రార్థన మనకు అలవాటు అది. ఏమనుకుంటాం? చుట్టాలు వచ్చినా మానుకునేది ఏంటి? ఇంకో 50 చోట్ల దూరం నుంచి అమ్మాయి వచ్చినా మానుకునేది ఏంటి? ఎవరైనా పెళ్లి చెప్పినా మానుకునేది ఏంటి? అదే దేవుని సన్నిధానికి విలువ లేకుండా పోగొట్టుకున్నారు. అందుకే మన జీవితాలు అలాగే అప్ అండ్ డౌన్స్. కొంచెం ఎదుగుదాం అనుకునే టైంకి పడిపోతున్నాం. అప్ అండ్ డౌన్స్. ఈ ఉదయకాలంలో ప్రభువారు చెప్తున్నాడు, వేకువజామున ప్రారంభించండి, భయపడకుండా ప్రారంభించండి. ప్రభు మనతో ఉన్నాడు. మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించుగాక. ఉదయం వేకువ లేచిన మీ అందరికీ దేవుడు కార్యములు ప్రారంభించాలి. ఘన కార్యాలు ప్రారంభించాలి. కృపతో నింపబడునుగాక, కృపతో నింపబడునుగాక. హల్లెలూయా. చాలా విషయాలు కొనపరిచారు కానీ ఇక చెప్పే టైం లేదు కాబట్టి 1-2 మాటలు నేను చెప్తాను. మొదటి మాట ఏంటంటే, మొదటిగా మనం ప్రారంభించగా మొదటి మాట చదువుకుందా. తెల్లవారుజామున లేచినప్పుడు మనం చేయాల్సింది మొట్టమొదటిగా వేకువన లేచిన మనము మొట్టమొదటిగా చేయాల్సిన మాట ఏంటంటే 63వ కీర్తన మొదటి వచనంలో ఉన్న మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకితును, నీ బలమును ప్రభావమును చూడా నేనెంతో ఉన్నాను దేవా. ఏం చేయాలి? మొదటి మాట దేవుని వెనకాలి. మొదటి మాట ఏంటి చెప్పండి, అందరూ చెప్పాలి. తెల్లవారుజాము వేకువ లేచిన మనము మొట్టమొదటిగా
దేవుని స్తోత్రం. యేసయ్యను వెతకాలి. యేసయ్యను వెతికిన వారు మరి ఒకరికి వందనాలు చెప్తే వారికి ఆశీర్వాదం కలిగి ఈ దేవుని స్తుతించిన తర్వాత మనము బిడ్డలు ఏం చేయాలంటే ఆశీర్వదించాలి. మన తోటి వారిని ఆశీర్వదించడం అంటే ఏం లేదు, వందనాలు చెప్తే చాలు. ఆ వందనాలు ఆశీర్వాదకరంగా మార్చండి. ఎప్పుడు కొంతమంది నిద్రపోతారు, ఇంకా గుడ్ మార్నింగ్ అంటే కాదు. మొదట దేవుని దగ్గర వెతికి వచ్చిన తర్వాత నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తారు, శుభోదయంగా మార్చబడింది. దేవుని స్తోత్రం. ఒక ఆమె ఉంది, ఎలా వెతుకుతుందో చూడండి. ఒక ఆమె ఉంది, ప్రభుని వెతుకుతున్నాడు. ఎట్లా వెతుకుతుందో చూద్దాం. పరమగీతాలు చేయండి. పరమగీతాలు ఒక ఆమె, ఆ పేరు షోలమతి. షోలమతి ఉంది ఒక ఆమె ఇక్కడ పరమగీతాల్లో. ఆమె ఎలా వెతుకుతుందో చూద్దాం. ఆ వెతికిన విధానంగా ప్రభు కనపడ్డాడో లేదో చూద్దాం. చదవండి. 3వ అధ్యాయం మొదలు వచ్చింది. రాత్రి వేళ పరుండి, అదిగో రాత్రి వేళ పరుండి ప్రశాంతంగా నిద్ర తిని నిద్రపోయి వెతికినను అతడు కనబడకుండెను. దేవుని స్తోత్రం. విశ్వాసులు అనేవాళ్ళు చాలా మంది, మీరని నేను చెప్పట్లేదు, చాలా మందిలో ఏముంటుందంటే చక్కగా తిన్న తర్వాత ఏం చేస్తారు, కొంతమంది కొనుక్కుని వేసరాకి మీరు వేసయ్యా కొనుక్కుంటున్నానయ్యా, కనికరించండి అయ్యా, రాత్రి కటాక్షించండి అయ్యా, కనీసం మోకరించి 4 మాటలు ప్రభుత్వం చెప్పుకోవడానికి కూడా ఏమైంది కొంట అసలు ఇదంతా ఎక్కడుంటుంది. ఇది షోల మధ్య ఏమంటుంది, రాత్రి వేళ పరుండి ఉండి మంచం మీద ఎదిగితే ప్రభు అని కనపడతాడా. ఒక దైవజనుడు చెప్పాడు నాకు ఒక పేద కాన్ఫరెన్స్, ఒక దైవజనుడు పెద్ద దైవజనుడు చెప్పారు, వాళ్ళ జీవితంలో 4 గంటల తర్వాత మంచం మీద పడుకోలేదు. వాళ్ళ జీవితంలో వారు ఇప్పుడు 60 సంవత్సరాలు వేడే, మ్యారేజ్ లైఫ్ 60 years అంటే ఏమంటారు దాన్ని, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ. సిల్వర్ కాదు, గోల్డెన్ జూబ్లీ. గోల్డెన్ జూబ్లీ దాటిపోయాయి. 50 years గోల్డెన్ జూబ్లీ, 50 years దాటిపోయాయి. 60 సంవత్సరాల పెళ్ళి వాళ్ళ భార్య కొనుక్కొనిదట. ఒకవేళ మీటింగ్కి వెళ్ళి వచ్చి తెల్లవారు 3 గంటలకు వచ్చిన మా పెట్టినారా, నిద్రపోతున్నారా, తెల్లవారు 3 గంటలకు వచ్చినా సరే 4 గంటలు లేపొస్తుందంటే వారి జీవితంలో వారు ఏ రోజు కూడా 4 గంటల తర్వాత మంచం మీద కొనుక్కోలేదంట. దేవుని స్తోత్రం. అది ఇప్పుడు కూడా మెడ్రాస్లో ఉన్నారు దైవజనులు. ఒకరోజు అక్కడ కలుసుకుంటే ఆయన చెప్తుంటే నేను ఎంతో పరమశం అయిపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక దైవ సేవకుడు ఏం చెప్పారంటే, ఆయన అంట నిద్ర వచ్చిన తర్వాత మంచం మీద కొనుక్కుంటాడంటే, కానీ నిద్ర రాకుండా కొనుక్కోడు. అంటే కొంతమంది మంచం మీద కొనుక్కొని ఏం చేస్తారు, అడుదనుకులాడు విడుదనుకులాడు అడుదనుకులాడు అడుదనుకులాడు విడుదనుకులాడు ఎప్పుడో నిద్ర పట్టిందట. కానీ ఒక దైవజనుడు చెప్పాడు, నాకు నిద్ర వచ్చినంత వరకు ప్రార్థన చేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే గంటలు కనబడి 12 గంటల వరకు లేదా 1 గంట వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడట. రాత్రి అంతా ప్రార్థనలోనే ఉంటారు. ఇదివరకు పెద్ద దైవజనులు, మన మిత్రులు దైవజనులు, పెద్ద దైవజనులు శనివారం ప్రార్థన అయిపోయిన తర్వాత తెల్లవారుజామున వరకు వాక్యం మీద ప్రార్థన, ప్రార్థన. ఎందుకంటే ఆదివారం ప్రార్థన, వాక్యాన్ని కొరకు వాళ్ళు ప్రభు ఆధారపడుతుండేవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, 9 అయిందంటే టైం సాయంత్రం ప్రార్థన, శనివారం 9 అయిందంటే మనం ఎప్పుడన్నా రాని, మనం ఎప్పుడు వెళ్ళిపోవాలి చెప్పండి, ఎప్పుడన్నా రాని వచ్చేది చూడండి. మనం ఏం చూద్దాం, దానికి ఆకలేస్తున్నా. ఇదివరకు 12, 1, 2 మరి మోకాళ్ళ మీద ఏ వసతులు లేని దినాల్లో వారికి భోజనమే ప్రార్థన, ప్రార్థన భోజనం. వసతులు
బస్సులు లేవు, బళ్ళు లేవు. ఆ దినాల్లో చేసిన ప్రార్థన ఈ రోజున ఉంటే ప్రభు మీకు కనపడబోతున్నాడు. రాత్రి వేళ పరుండి అంటే చదవమా, కంటిన్యూషన్. కనపడలేదు, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత విధుల్లో రాజు విధుల్లో తిరుగుదును, అయినా కనపడ. మూడవ వచ్చిన కావాలి వారు మీరు నా ప్రాణం ప్రియుని చూసిందిరా అడిగితే విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణం వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాపల వారు ఎప్పుడు దాక్కుంటారు? మా డ్యూటీలు ఎప్పుడైపోతాయి? తెల్లవారుజామున అయిపోతాయి. అప్పుడు వెతికితే ప్రభు కనపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు చాలా మంది, తక్కువ మంది ప్రార్థన చేస్తారు. సుమారుగా మనం 100 మంది ఉన్నాం అనుకోండి. 100 మందిలో తెల్లవారుజాము లేచేది ఎవరు? ఎంతమంది? ఒకళ్ళిద్దరు, ముగ్గురు, మహా అయితే 100 మందిలో. అతని వారికి దేవుడు త్వరగా సహాయం చేయబోతున్నాడు, త్వరగా సహాయం చేయబోతున్నాడు. 4వ వచనంలో నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణం కనపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు గారి సంగతి మనం చూస్తే ఒకసారి 32వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండము 32:24 చదువు. ఎవరో కూర్చోరు, మొదలు పెట్టినట్టు చదువు. ఒక నరుడు తెల్లవారు వరకు, చూసారా, తెల్లవారు వరకు వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, జనాల్ని, ఆస్తులను మొత్తం విడిచిపెట్టేశారు. మీరు బలంగా నేను నా ప్రభుత్వం చెప్పుకోవాలనుకుంటున్నాను. ఏం చేశాడంట? ప్రభుత్వం మొదలుపెట్టడం మొదలుపెట్టాడు. తెల్లవారు జాము తెల్లాళ్ళు మొదలుపెడుతున్నాడు. 21వ వచనం. అప్పుడు అతను ఆయనతో పెరుగులాడటం వలన ఆయన తెల్లవారుచున్నది కనుక ప్రభు అని అంటున్నాడు. చూడండి యాకోబుతో, యాకోబు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పద్దనారాములో 20 సంవత్సరాలు ఉన్నాడు, 20 ఏళ్ళు ఉన్నాడు. పద్దనారాములో 20 ఏళ్ళు ఉన్నాడు. మామగారు తిరిగి సంపాదించుకున్నాడని తిరిగి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సొంత కూటికి వెళ్ళాలి. ఇప్పుడు అతనికి ఒక భయం ఉంది. ఏం భయం అది? అన్న భయం ఉంది. అందుకే బ్యాచ్లుగా పంపించేసి ప్రభువారు బాధలు పడుతున్నాడు. నన్ను ఆశీర్వదించితే కానీ అసలైన ఆశీర్వాదం ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చింది మొదట ప్రారంభం. నీకు దేవుని సన్నిధిలో ఉండే విధానాన్ని బట్టి జరిగే ఆశీర్వాదం లేదు. ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నాం. నీకు మేము సేవకులుగా మేము దారి వేస్తాం, పునాది వేస్తాం. ఆ పునాదిలో కొంతమంది ఏం చేస్తారు? పునాదిలో ఉంటారు, కొంతమంది ఉండరు, కొంతమంది ఉండలేరు, వాక్యపు వెలుగులో నడిపించబడలేదు. ఇప్పుడు యాకోబు 20 ఏళ్ళు కష్టపడ్డాడు, కానీ అదంతా పక్కన పెట్టేసేసాడు. ఇప్పుడు ఎందుకంటే అతనిలో ఒక భయం ఏర్పడింది. ఇప్పుడు నీలో కూడా ఒక భయం ఉంది. నా కుటుంబ పరిస్థితి ఏంటని భయం ఉంది. అసలు నా వ్యక్తిగత జీవితం పరిస్థితి ఏంటో భయం ఉంది. నీకు ఏ భయం ఉన్నా ఈ ఉదయకాలం లేచి ప్రభుని మొదలుపెడితే ప్రభుని ఆస్వాదించిపోతున్నాడు. హల్లెలూయా. 26వ వచనం చదువుకుంటే మళ్ళా ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను ఆశ్రయించితే కానీ. అప్పుడు ప్రభు అడిగాడు, అసలు నీ పేరేంటి? ఏమన్నాడు? యాకోబు అంటే నిజమే చెప్పాడు. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత
మొదటిగా నీవు నీ పాత జీవితాన్ని ప్రభు దగ్గర చేయాలి, ఒప్పుకోవాలి. పాత జీవితంలో ఉన్న చీకటి జీవితం వదిలిపెట్టుకోవాలి. యాకోబు అనగా మోసగాడు. మనం మోసపు జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, నువ్వు చెప్పినది కరెక్టే కానీ వేరే అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినాక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు అనగా విమోచించబడిన వాడు, ఇశ్రాయేలు అనగా ఆశీర్వదించుకుని. దేవుడు దర్శించే సమయాలు ఉన్నాయి. దేవుడు దర్శించే సమయాలను మనం కనిపెట్టుకోవాలి. ఆ కనిపెట్టుకుని ఆ దేవుని దర్శనం పొందుకుంటే నాకు మన జీవితంలో కూడా ఇశ్రాయేలుగా మార్చబడిన దేవుడు యెహోవా దొరుకు సమయము, యెహోవా దొరుకు సమయమున ఆయన మీరు వెదకాలి. ఆయన దొరికే సమయం ఉంది. ప్రార్థన అంటే ప్రాధేయపడి ఏదో రెండు మాటలు ప్రయాణానికి వెళ్ళేటప్పుడు లేక ఊరికి వెళ్ళేటప్పుడు రెండు మాటలు ప్రార్థన చేసుకున్నది ప్రార్థన కాదు. భోజనం చేసేటప్పుడు రెండు మాటలు ప్రార్థన చేసుకునేది ప్రార్థన కాదు. అవసరాల కోసం ప్రార్థన చేసేది ప్రార్థన కాదు. ఏంటంటే చెబుతున్నాడు అనుకుంటున్నాను. ప్రార్థన అంటే ప్రాధేయపడి అర్జించటం, ప్రతిమలాడుకోవటం, మొర్ర పెట్టుకోవటం ప్రభుతో. మరి మనము ఒక స్నేహితులు తయారు చేయకుంటాం. వచ్చే పొద్దు తెలియదు, పోయే పొద్దు తెలియదు. మరి ఒక స్నేహితుని కంటే గొప్పవాడు, నిజమైన స్నేహితుడు, నిన్ను విడువక నిన్ను రక్షించేవాడు. ఆయనతో ఎంతసేపు గడుపుతున్నాం? నీ ప్రార్థన సమయం ఎంత? చెప్పండి ఒక్కొక్కరు, నీ ప్రార్థన సమయం ఎంత? ప్రభుత్వం ఎంతసేపు గడుపుతున్నావు? ప్రార్థన అంటే ప్రభుత్వం చెప్పుకోవటం, వాక్యం అంటే ప్రభు మనతో మాట్లాడటం. ఈ రెండు నీ జీవితంలో ప్రారంభించినప్పుడు ప్రభు ఈ ఉదయ కాలంలోనే ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించుతున్నప్పుడు నీ స్థితిని దేవుడు మారుస్తాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుకోండి. టైం లేదు కాబట్టి నేను దాటేసుకుంటాను అంటున్నాను. టైం లేదు. రెండో మాట మొదటిది ఏంటి? ప్రభుని వెతకాలి. రెండో న్యాయాధిపతులు 21వ అధ్యాయం న్యాయాధిపతులు, బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతులు 21వ అధ్యాయము 4వ వచనం. ఏమనంట? వేకువనే లేచి ఏం చేశారు? నా సబ్జెక్ట్ ఏంటంటే ఉదయకాలం లేచి ఏం చేశారు? వాళ్ళు బలిపీఠ మీద ఏం చేశారు అంటే, బలులు అంటే స్తోత్రములు. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం? క్రొత్త నిబంధన. మనందరము క్రొత్త నిబంధన సంఘము కాబట్టి మనం ఉదయకాలం లేచిన మనము స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం అంటే అర్థం ఏంటంటే, బలిపీఠం అంటే అర్థం దేవుడు మనము కలుసుకునే స్థలము, సమయము. దేవుడు మనం కలుసుకునే సమయాన్ని దాన్ని ప్రార్థన అంటాం. బలిపీఠం మనకు ఒక మాటలు చెప్పాలంటే ఈ మెలికలు కాకుండా ప్రార్థన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థనలు ఏముండాలి? ఉదయకాలంలో స్తోత్రాలు ఉండాలి. దాన్ని ఉదయకాలం స్తోత్ర ప్రార్థన అంటాం. ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి. ఉదయాన్నే దేవుని స్తుతించుతున్నప్పుడు నీ స్థితిని దేవుడు స్థితి మార్చి. ఒక ఆయన 5 రూపాయలు ఇస్తానని ఒక ఆమె ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళాడంట. ఆమె అక్కడి నుంచి వచ్చి దాని ప్రాంతం
అప్పట్లో అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ్యా, నేను ఒక 5 రూపాయలు దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చుకుంటానయ్యా, మీరు మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయాలని చెప్తే సరే ఈయన సైకిల్ తీసుకుని గొప్ప సైకిల్ ఆ రోజుల్లో వెళ్ళాడట. వెళ్ళి ఆ స్థలం వెళ్ళి ఆ ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో ఆమె ప్రార్థన కాడ నుంచి వచ్చింది. ఆ ఇంట్లో టెంట్ వేసి పొట్ట టెంట్ ఈ దగ్గరికి వెళ్ళేసారు. టెంట్ వేసి అప్పట్లో ఐస్ బాక్సులు ఆ ఇంటి యజమానులు చనిపోయాడు. ఎవరు చనిపోయింది? ఎవరు చనిపోయింది? 5 రూపాయలు కాపు ఇస్తానండి. ఆమె యొక్క భర్త చనిపోతే అప్పట్లో మామూలుగా అదేది మామూలు కొనుక్కోబెట్టారు, కాస్త ఐస్ వేసి కొనుక్కోబెట్టి ఈయన దగ్గరలో ఉండగానే అందరూ అడిగాడంట, అమ్మ పలానా వెళ్ళి అక్కడ అందరి ఆ టెంట్ వేసినాడు. ఇదేంటి? ఈయన ప్రార్థన చేసుకున్నాడు. ఆ రోజుల్లో 5 రూపాయలు అంటే సేవలో బాగా ఉపయోగపడింది. 40 ఏళ్ల క్రితం 5 రూపాయలు సేవలో చాలా ఉపయోగపడింది. ఈయన తొక్కుంటా సైకిల్ని వెళ్ళేసరికి ఎంత కథంతో మార్చబడింది. ఏం చేయాలి అర్థం కాక ఎంత తిరిగి వెళ్ళలేదు. సేవకు వెళ్ళకపోవడం కూడా దేవుడు మాట నిరంతరం కాదు. ఇక అక్కడ పెట్టాడు సైకిల్, వెళ్ళాడు, ఆ పలకరించాడు, అయ్యా నా యజమానుడు చనిపోయాడు. వెంటనే నేను ఏం చేశాను తెలుసా? మోకరించాడు. ఇక స్తుతించడం ప్రారంభించాడు. ఇక ఆ స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తున్నాడు. అందరూ ఒక లాభం చూస్తున్నారు. మనము మాకు చనిపోయిన వాళ్ళ దగ్గర ప్రార్థన పెడితే ఏమంటారు? ప్రార్థన ఆపిస్తారు. చనిపోయి చనిపోతే ముందేం చేయాలి? ప్రార్థన ఆపు, మైక్ ఆపాలి. చనిపోయిన వారి కొరకు మనము ప్రార్థన పెట్టకూడదు. ఇవన్నీ లోకంలో జరుగుతున్నాయి, కొన్ని పల్లెల్లో జరుగుతున్నాయి. ఈయన అక్కడికి వెళ్ళి స్తుతి ఆరాధన చేస్తున్నాడు. అందరూ వింతగా చూస్తున్నారు. ఈ స్తుతి ఆరాధన ప్రభు సన్నిధి చేర్చబడింది. ఏ పరిశుద్ధాత్మతో నింపబడటం ఆరాధన చేస్తున్నప్పుడు ఈయన కన్నీళ్లు ఆయన పొట్ట మీద పడ్డాయట. దేవుని స్తోత్రం. ఆ చనిపోయిన పొట్ట మీద ఈ పాస్టర్ గారి కన్నీళ్లు పొట్ట మీద పడేసరికి ఆయన వెంటనే ఒక్కసారి ఇట్టన్నాడట, దేవుని స్తోత్రం చేద్దామా, దేవుని చదవదామా, ఒక్కసారి చనిపోయిన వాడు వెంటనే లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతి ఆరాధనలో సమస్తమును మార్చి ఏ గుణమంతా జయమో మీకు తెలిసిన ఆ మాట చదివిన చదవండి. 3వ వచనంలో ఉండే ఒక లైన్ చదవండి. మొదటి వచనం 5వ వచనం. అనుకుని దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ఒకసారి ఈ మాట చెప్పరా? మన బిడ్డల కొరకు ఏం చేయాలి? మన బిడ్డల కొరకు చేయాలి. నేను ఎవరి గురించి మీకు చేయమని, మన కుటుంబం కొరకు ఏం చేయాలి? చెప్పండి. ఉదయం కాదు వేకుమున నా సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? ఏంటి వాక్యం ఏంటి ఈరోజు? వేకుమున నీ బిడ్డల కొరకు వేకుజామున లేవాలి. నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు చెప్పండి. వేకుజామున అయ్యా నా భర్త ఎంత తెచ్చినా మాకు సరిపోవట్లేదు. 2,000 సంపాదిస్తున్నాడు అయ్యా, 2 రూపాయలు నాకు ఇట్లేదు అయ్యా. 2,000 సంపాదిస్తున్నాడు అయ్యా, 2 రూపాయలు మా ఇంటికి దాటలేదు అయ్యా. నేను కష్టపడి నాకు వచ్చిన కూలి నాలుగు అన్నం వంటిది అది తినిపోతున్నాడు అయ్యా. పేకాటికి వెళ్తున్నాడు అయ్యా, త్రాగుడికి వెళ్తున్నాడు అయ్యా, కష్టపడుతున్నాడు అయ్యా.
ఒక ఫ్యామిలీ రైల్వేలో పనిచేసిందంట. రైల్వేలో ఆయన రైల్వే ఉద్యోగస్తులే కానీ ఎక్కడ కూర్చుంటాడు వెళ్ళి రోజు ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు. పిల్లలు పూటకి నిక్కరు ఉంటే చొక్కా ఉంటే నిక్కరు ఒకటైతే రెండు ఉండవంట. అంత దేని మళ్ళీ ఉద్యోగం వస్తుంది, ఎందుకంటే ప్యాకెట్లో సరిపోతుంది. ఆమె చూస్తే ఎముకలన్నీ అస్థిపంజరంలా ఉంది. ఒక దైవ సేవకుడు ఆమె కోరుకుంది, రమ్మని ప్రార్థన చేయండి అని ఇంట్లోకి వెళ్తే ఏం కనపడుతుంది? చూస్తే ఏం కనపడుతుంది? నక్షత్రాలు కనపడుతుంది. అలాంటి దేన స్థితిలో ఇల్లు ఆమెకి కోరిక ఆ భర్తకి ప్రార్థన చేయించాలి. వెళ్ళి పిలిచిన దగ్గరికి వెళ్ళి, ఓ ఎవరు మాస్టర్ గారు వచ్చాడు ప్రార్థన చేసుకుంటారా అంటే, నువ్వు చేయించుకున్నాడంట. ఏమన్నాడు? నేను మంచి బిజీలో ఉన్నాను, నువ్వు చేయించుకో. ఏం బిజీ? ఇక మళ్ళీ వెళ్ళింది. మాస్టర్ గారి సమయం అయిపోతుంది, టైం అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతాడు, తొందరరా అంటే, నేను వచ్చేనా అన్నాడు. నాకు వదిలేడు, మంచి సుగంధ తైలపు మాటలు నాకు వదిలేడు. అయినా వదిలిపెట్ట. మళ్ళా వెళ్ళి ఏం పట్టించుకోకుండా మళ్ళా రమ్మ. ఒక్క నిమిషమే అయ్యారా అని మూడోసారికి ఇక లాభం లేదు, ఈ వారం వచ్చి అని వరే మీరంతా నేను వచ్చేలోపు కాకుండా నేను వచ్చి వెళ్ళి ప్రార్థన అంట ఏందో చూద్దామని గబగబ వచ్చాడు. సేవకు దగ్గరికి వచ్చి నిలబడి సేవకు చేసి చేసుకో అన్నాడట. ఏమన్నాడు? చేసుకో. సేవకుడు తల మీద చేయబెట్టి ఒక చిన్న 2 మాటలు వాడి పెట్టి కనిపించడం అన్నాడు. లేదో వాడిలో ఉన్న బండ సైతాలు కాదు, దబేలు పడ్డాడు. దబేలు వెనకబడేసరికి ఒక గోతం కింద పడి చూడు, రాళ్ళు ఉన్న గోతం సౌండ్ అసిబిలిటీ పై నుంచి పడితే అలా సౌండ్ వచ్చింది. ఆయనలో ఉన్న సాతాను గడు ఏమయ్యాడు ఆ రోజు? చెప్పండి, అందరు చెప్పండి అంటే ఏ సౌండ్ ఇది? ఏమైపోయాడు? ఆయనలో ఉన్న సాతాను గడు గర్భం ఎగిరిపోయాడు. దేవుని స్తోత్రం. ఆ రోజు నుంచి తెల్లారుజాము నుంచి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇక ఆయన ఉద్యోగానికి వెళ్తున్నాడు. ఉద్యోగానికి వెళ్తే వస్తుంది, జీతం వస్తుంది, సెలవు. చక్కగా కుటుంబం 6 నెలల్లోనే వెంటనే గవర్నమెంట్ కదా, 6 నెలల్లోనే వీళ్ళంతా మారిపోయింది, వీళ్ళందరూ మారిపోయారు. కుటుంబం అంతా చక్కగా ప్రార్థన, నలుగురు వస్తున్నారంట. దేవుని స్తోత్రం. నలుగురు కుటుంబం ఎలా ఉన్నారు? ఆమె సరైన బట్టలే, వారికి సరైన బట్టలు, పిల్లలు సరైన బట్టలే, తిండి లేదు. ఇప్పుడు అంతా మారిపోయి జీతం 70 ఏళ్ళు జీతం ఎంతో. ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఆ కుటుంబం? ప్రభు సన్నిధిలో ప్రార్థన, వైపుజామున ప్రార్థన. ఆమె అస్థి పంజరంతో ఉండి కూడా తన భర్తను కాపాడుతుంది. వైపుజామున ప్రార్థన నీ కుటుంబ స్థితిని మారుస్తుంది, నీ కుటుంబ యావత్తును మారుస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్పు హల్లెలూయా. రాజైన హిజ్కియా మన రాజు గారు దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. రాజు హిజ్కియా పెద్దకాడ లేచి, చూసారా? రాజు హిజ్కియా గారు పెద్దకాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరానికి పోయేను. 21. ఏం చేసేవాడు ఆయన? తెల్లగట్ల వేసి రాజ్యం కొరకు, పరిశుద్ధ స్థలం కొరకు, ప్రభు సన్నిధిలో ఏం చేసేవాడట? వీళ్ళందరితో ప్రభుత్వాన్ని పెట్టేవాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని గురించి కూడా ఏం చేయాలి? స్తోత్రాలు చెల్లించి మొరపెట్టాలి. నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఎప్పుడు కాపాడబోతున్నాడు. నీ కుటుంబానికి మీద కనికరాన్ని దేవుడు చూపించబోతున్నాడు. ఎన్నాళ్ళు మట్టుకు మనము దేని స్థితిలో ఉంటాం, దరిద్ర స్థితిలో ఉంటాం. ఈ ఉదయకాల ఆరాధనలో మీ కుటుంబ సమస్యలను దేవుడు యేసు నామములో తొలగించబడుతున్నాడు.
క్షుణ్ణంగా జరగబోతుంది. మీరేం చేయాలి? ఏం చేయాలి? మరియమ్మ గారికి ఒప్పుకున్నాం, మరియమ్మ గారికి గుండు చూపించాలి, ఒప్పుకున్నాం అనుకో, ఎవడాన్నారు? ఎందుకని? నేను మొక్కుకున్నా, నా మొక్కుబడి తీర్చాల్సిందే అని మరియమ్మ గారి దగ్గరికి వెళ్తారు. మరియమ్మ గారి దగ్గర ఏం లేదు. ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఒప్పుకోరు. ఇప్పుడు దాన్ని ఒప్పుకుంటే నీ కుటుంబ స్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన స్టీవెన్సన్ గారు భలే మాట్లాడారు. ఏంటది? ఏమాట? ఈ స్థితిని మార్చువాడు నేను. సరే, యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీ స్థితిని మార్చువాడు యేసయ్య. కోనేస్తమా అదే 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలో ప్రజలందరూ ఆయనకు వచ్చి కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట ఏంటంటే ఆయన మాట వినటకు మనం లేవాలి. మూడో మాట ఏంటి? ఆయన మాట వినటానికి లేవాలి. కొంతమంది పాటలు పెట్టాలి, కొంతమంది క్యాసెట్లు పెట్టాలి. మనం చెయ్యి ప్రభు అనే క్యాసెట్లు కాదు పెట్టాలి. ఏం పెట్టాలి? మన స్వరమండలమా సీతారా మేలుకు కొంత అయి పెట్టి వాకులు ఉడుకుతా, అది కాదు. ఏం చేయాలి? నీ నోటు నుండి నువ్వు స్తుతించాలి. దేవుని స్తోత్రం. 21వ అధ్యాయంలో శుభవార్త 21వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. అది దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరి మాట వినడానికి రావాలి? తెల్లవారి కాదు, దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. టైం లేదు కాబట్టి నేను వివరించట్లేదు. 4వ మాట కూడా చెప్పేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన మాట. మొదటి మాట దేవుని వెదకాలి. రెండవది ఒక్కళ్ళన్నా చెప్పలేదు, ఎంత ప్రయాసంగా వేస్ట్ అనుకుంటా కదా. నేను ఈ వాక్యాన్ని 1 గంట వరకు 1 గంట అయింది. స్తుతించాలి. మూడవది మాట వినటం లేవాలి. 4వది ప్రార్థన చేయాలి. 4వ మాట ఏంటి? చెప్పండి, అందరూ చెప్పండి. ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెద్దగానే లేచి ఇంకా చాలా చిగురు బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన అనేది ఇప్పుడు ఏముంది అక్కడ? యేసు ప్రభు ప్రార్థన అవసరమా? చెప్పండి, ప్రార్థన అవసరమా? లేదా మమ్మల్ని అడగబాకు కదా, నేను చెప్పకుండా అనవసరం పద్దాక అడుగుతున్నావు. ఆయన పెద్ద కళలేచి ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. అవసరం యేసు ప్రభు అవసరం. అయినను ఆయన మనకి మాదిరిగా ప్రార్థనలో మనం ప్రార్థన చేయడం అనేది మనలో విశ్వాసంలో ప్రార్థన. సంఘానికి వచ్చినంత మాత్రాన లేదా ఏదో ఇచ్చినంత మాత్రాన కాదని నీలో మొదటిగా ప్రభుని వెతికి అనుభవం కావాలి. రెండవది స్తుతించే అనుభవం కావాలి. 3 వాక్యం వినే అనుభవం కావాలి, లేదా మాట వినే అనుభవం కావాలి. 4వది ప్రార్థన చేసి ఈ 4 అనుభవాలు నాకు అనుగ్రహించిన దాకా. చెప్పండి, 4 అనుభవాలు. అందరూ చెప్పండి, ఈ 4 అనుభవాలు నాకు అనుగ్రహించిన దాకా. ఏంటి అనుభవాలు? ఏకువన లేచి, చెప్పండి, ఏకువన లేచి దేవుని వెతికెదను,
వేకువను లేచి నా యేసయ్యను స్తుతించెదను. వేకువను లేచి ఆయన మాట వింటాను. వేకువను లేచి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు మనలో ప్రారంభించబడాలి. 5వ కీర్తన 3వ వచనంలో మనకు తెలుసు, ఉదయం 3వ వచనం ఏంటి? అందరు తీయండి. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయం నా కంఠస్వరం నీకు అంటే వినిపిస్తున్నావా? వినిపించాలి. ఉదయమున నీ కంఠస్వరమును కొన్నిసార్లు కరెంట్ ఉండదు, కొన్నిసార్లు ఇంకొకటి తిండి ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఎసురువాటు ఉండకపోవచ్చు. ఏమున్నా లేకపోయినా ఏమున్నా లేకున్నా ఏ స్థితి చాలిన దేవుడవు, చాలిన దేవుడవు, యేసు చాలిన. 119వ కీర్తన 147వ వచనం చదువుకుని మనం ముగించేస్తాం. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? తెల్లవారక ముందే తెల్లవారకం అనేది తెలియక ముందే ఏం చేసేవాడట? మొరపెట్టి తిని నేను ఆశ పెట్టుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవ సన్నిధికి వచ్చిన మనం దైవ సన్నిధిలో ఈ 4 మనకు ఉండాలి. అనుభవం విశ్వాసులు అంటే ఏదో నామకార్థ క్రైస్తవులు కాదు. మనం నామకార్థంగా మందిరానికి వెళ్ళి బయట పట్టుకుని ప్రార్థన చేస్తారు, అందరూ చేస్తారు. కానీ ఈ 4 అనుభవాలు మనకు ఉండాలి. చివరి దినాలలో ఉన్నాం, ఆఖరి గడియలలో ఉన్నాం. డబ్బు రాత్రి సమీపించుతుంది. ఒకవేళ మనకు ఆయన రాకముందు ఒకవేళ మనం వెళ్తే ఈ 4 అనుభవాలు నీవే కాదు, నీ కుటుంబం కూడా ఐశ్వర్యం అనుభవిస్తుంది. మన క్రైస్తవ జీవితాలలో ఎందుకంటే పేదరికాన్ని అనిపించడానికి కారణం ఈ 4 మనలో ఉండవు. ఏమైతే ఉండకూడదో అవి ఉంటాయి, ఏమైతే ఉండాలో చెప్పండి అవి ఉండవు మన దగ్గర. ఏమైతే ఉండకూడదో ఆచారాలు ఉండకూడదు అవి ఉంటాయి. లోకంలో జరిగే పద్ధతులు అయితే మనలో ఉంటాయి. ప్రభు మాట వింటే గొప్ప ఐశ్వర్యవంతురాలుగా ఐశ్వర్యవంతులుగా మార్చబడింది. ఆమేన్. దేవుడి మాటలు మన హృదయాన్ని స్థిరపరచుకుంటారు. ఆమేన్ చెప్పండి.